బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా రాజాం పర్యటనలో నారా భువనేశ్వరి ఘన స్వాగతం పలికారు టీడీపీ నాయకులు. మాజీ మంత్రి టీడీపీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండు మురళి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రాజాం జీఎంఆర్ ఐటీలో బస చేశారు. శ్రీకాకుళం జిల్లాలో నిజం గెలవాలి యాత్రలో భువనేశ్వరి పాల్గొననున్నారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. చంద్రబాబు అరెస్టుతో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆమె పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. సుజాత, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు అనే విషయం తెలుసుకుని ఏదైతే టీడీపీ అభిమానులు కలత చెంది మరణించారు. అయితే ఈ మృతి చెందిన టీడీపీ కార్యకర్తలను నవంబర్ నెలలో పరామర్శించేందుకు భువనేశ్వరి ఏదైతే నిజం గెలవాలి పేరుతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే చంద్రబాబుకి బెయిల్ లభించడంతో ఆ కార్యక్రమం అయితే తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో భువనేశ్వరి పర్యటన అయితే కొనసాగనుంది. ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే 6 బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆయా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మరి కాసేపట్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, అదేవిధంగా అనంతరం పాలకొండ నియోజకవర్గం, అదేవిధంగా ఆమదాలవలస నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఏదైతే బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పే పరిస్థితి ఉంది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా పర్యటన అనంతరం సాయంత్రం భువనేశ్వరి అయితే విశాఖపట్నం చేరుకోనున్నారు. ఏదైతే నారా భువనేశ్వరి పర్యటన విజయవంతం చేసేందుకు ఇప్పటికే జిల్లా తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే భారీ ఎత్తున టీడీపీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, అభిమానులు ఈ నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.